హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి నోటిఫికేషన్, అది కూడా ఒరాకిల్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది గైస్ మనకి. రోల్ చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అనమాట. ఈ యొక్క రోల్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ లొకేషన్కి అయితే రిలీజ్ అయింది. తెలంగాణలో ఉన్న హైదరాబాద్ లొకేషన్కి అయితే రిలీజ్ అయింది అనమాట, ఇండియాలో. ఇది వచ్చేసరికి మనకి ఈ నోటిఫికేషన్ ఒరాకిల్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వాళ్ళ ఒక కెరీర్ వెబ్సైట్లోనే రిలీజ్ అయింది. మీరు ఇక్కడ టాప్లో కూడా చూసుకోవచ్చు. oracle.com అని ఇక్కడైతే ఉంటుందన్నమాట మనకి. ఇది ఇక్కడ డీటెయిల్స్ అని చెక్ చేసినట్లయితే అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఫ్రెషర్స్ నుంచి. ఏదన్నా మీకు ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లో 2+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. 2 ఇయర్స్ లేదంటే అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి జీరో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు, 0 to 2+ ఇయర్స్ అని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. మీకు ఇంగ్లీష్ అనేది చదవడం, మాట్లాడడం, రాయడం ఇవైతే మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలని ఇక్కడ మనకి అప్డేట్ చేశారు చూడండి గైస్. అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రీడ్, రైట్ అండ్ స్పీక్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆర్ స్కిల్స్ బేసిక్ క్వాలిఫికేషన్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు, బీఈ లేదా ఎంటెక్, ఎంఈ చేసిన వాళ్ళు, లేదా ఈక్వలెంట్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ వాళ్ళు ఉంటారు కదా, లేదంటే మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ బీఈ బీటెక్ కాకుండా మీరు బీఎస్సీ చేసిన, మీకు కంప్యూటర్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఒక సబ్జెక్ట్గా మీ యొక్క గ్రాడ్యుయేషన్లో ఉన్నట్లయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదంటే లేదు మేము బీఈ బీటెక్ ఇవి కాదు, ఓన్లీ ఇంజనీరింగ్ సైడ్ ఇంకా చాలా మనకి స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఏదైనా చేసామనుకుంటే మీరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ అయితే ఇది గైస్, బీఈ బీటెక్ అండ్ ఎంఈ ఎంటెక్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్. ఏదన్నా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ఒక ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉందైతే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆర్ స్కిల్స్లో అయితే మెన్షన్ చేశారనమాట. స్కిల్స్ వచ్చేసరికి మీకు జావా ప్రాజెక్ట్స్ అనేవి ఉండాలన్నమాట. మీరు ఏదైనా ఇంటర్న్షిప్స్ చేసినా కానీ అవి మీ రెజ్యూమ్లో అయితే ఇంక్లూడ్ చేసుకోండి. మీకు షార్ట్ లిస్ట్కి అవి బూస్టప్ అయితే అవుతాయి అనమాట, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి. స్కిల్స్ వచ్చేసరికి మీకు అడ్వాన్స్డ్ స్కిల్స్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఎక్స్హెచ్టిఎంఎల్, జేఎస్పి ఇవైతే వచ్చుండాలి. అండ్ వీటితో పాటుగా మనకి కీ స్కిల్స్ వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్, డీబగ్గింగ్, అనలైటికల్ స్కిల్స్ ఇవైతే వచ్చుండాలి. ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ స్క్రమ్ టీమ్ ఈజ్ ఏ ప్లస్. ఒకవేళ మీకు స్క్రమ్ టీంలో ఏదన్నా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే యాడెడ్ అడ్వాంటేజ్, ప్లస్ పాయింట్ అయితే అవుతుంది అని మనకి మెన్షన్ చేశారనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయితే ఐసీటీ రోల్ కింద అయితే వర్క్ చేస్తారనమాట, అంటే L2 ఇంజనీర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి సెలెక్ట్ అయిన తర్వాత ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కాబట్టి మీకు కోడింగ్ మీద ఉంటుంది, డెవలప్మెంట్ సైడ్ అండ్ ట్రబుల్ షూట్, డీబగ్గింగ్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఇలాగా మొత్తం మీద డెవలప్మెంట్ మీద అయితే ఉంటుందన్నమాట. కోడింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు డెవలప్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఈ రోల్కి సెలెక్ట్ అయిన తర్వాత. క్రియేట్ ప్రోటోటైప్స్ అలాగా, యూనిట్ టెస్ట్ స్క్రిప్ట్స్ రాయటం కానివ్వండి, ఇవన్నీ టూల్స్ మీద మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది గైస్. స్క్రమ్ మీద కానివ్వండి, ఇలా ఫ్రేమ్ వర్క్స్ ఇలా అయితే మెన్షన్ చేశారనమాట. రిక్వైర్డ్ స్కిల్స్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇవైతే మీ రెజ్యూమ్లో ఉండేలా చూసుకోండి. సిఎస్ఎస్ కానివ్వండి, హెచ్టిఎంఎల్, ఎస్క్యూఎల్ డేటాబేస్ ప్రతి ఒక్క దాంట్లో మనకి ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళినా, మీరు డేటా అనలిస్ట్ సైడ్ వెళ్ళినా ఎస్క్యూఎల్ అనేది కంపల్సరీ మీకు తెలిసి ఉండాలన్నమాట. జావా స్క్రిప్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ జావా, సెలీనియం, ఆటోమేషన్ అనేది కూడా ఇంపార్టెంటే అనమాట. ఇది గైస్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెసర్ ఏ విధంగా ఉంటుందనేది చెక్ చేద్దాం. మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎలా అప్లై చేయాలనేది ప్రొసీడ్ అయ్యే ముందు ఒక స్మాల్ అప్డేట్ అనమాట మీకు. మీకు ఏదన్నా ఎక్స్క్లూజివ్ పర్క్స్ నా నుంచి కావాలనుకుంటే, ఏదైనా రెజ్యూమ్ అసిస్టెన్స్ కానివ్వండి, లేదంటే స్పెషల్ పోస్ట్ మీ వరకు నేను ఒక పోస్ట్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి సపరేట్ పోస్ట్ పెడితే మీ వరకే వస్తుందన్నమాట. అలాంటి దాంట్లో జాయిన్ అవ్వాలన్నా కానీ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే మీకు జాయిన్ అని ఒక బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అందులో ఇలా సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఇలా 3 బటన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది వచ్చేసరికి ఇలాగా సిల్వర్లో వచ్చేసరికి మనకి 18
రూపీస్ అయితే ఉంటుంది. సో ఏదైనా లైవ్ చాట్స్ అనేవి కండక్ట్ చేసినప్పుడు సో మీకు ఇలాంటి బ్యాడ్జెస్ అనేవి కనిపిస్తాయి మీరు ఏదైనా కామెంట్ చేసినప్పుడు. సో అది నేను చూసి మీకు వెంటనే అయితే మీకు ప్రయారిటీ రిప్లైస్ అనేది సో ఆ కామెంట్స్కి ఇమీడియట్ రిప్లైస్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో గోల్డ్ అనేది 299 ఇది పర్ మంత్కి డైలీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది పర్ మంత్కి అనమాట. ఒక మంత్కి మీరు వన్ టైం పే చేస్తే సో మంత్ మొత్తం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క థింగ్స్ అనేవి. సో 299 అనేది తీసుకుంటే ఎక్స్క్లూజివ్ మెంబర్స్ ఓన్లీ వీడియోస్ ఏదన్నా వీడియో మీ వరకే సపరేట్గా చేసి నాకు లేటెస్ట్ జాబ్స్ ఏదైనా తెలిసినప్పుడు సో మీ వరకే ఏదన్నా రిప్లైస్ త్వరగా వచ్చాయి కానివ్వండి అలాంటివి అయితే ఉంటాయి కదా, అలాంటివి మీ వరకే చేసి నేను అప్లోడ్ చేయడం అలాంటివి కూడా జరుగుతుందనమాట. మెంబర్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమ్స్ సో మీ వరకే లైవ్ స్ట్రీమ్ కండక్ట్ చేయడం ఏదైనా న్యూ వీడియో చేసినప్పుడు మీకే ఫస్ట్ యాక్సెస్ని ఇవ్వడం ఇలాగా సో ఇలా ఉంటుందన్నమాట. డౌట్స్ క్లారిఫికేషన్స్ ఏదైనా రెజ్యూమ్ మీద కానీ సజెషన్స్ ఏదైనా మీకు డౌట్ క్లారిఫికేషన్ కావాలంటే సో ఈ ప్లాన్లో అయితే మీరు సో చూస్ చేసుకోవచ్చు అనమాట. ప్లాటినం థర్డ్ ప్లాన్ వచ్చేసరికి 399 ప్లాన్ అనమాట. ఇందులో వచ్చేసరికి రెజ్యూమ్ ప్రిపరేషన్ అండ్ సజెషన్స్ సో మీ రెజ్యూమ్ని నేనే ప్రిపేర్ చేయడం అండ్ మీకు జాబ్ సజెషన్స్ ఇవ్వడం, జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకుంటే మనకు వస్తాయి ఇలాంటి సజెషన్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇంకోటి వచ్చేసరికి కనెక్టింగ్ ఆన్ సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యి సో 1-to-1 హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. సో నేను మీతో కనెక్ట్ అయ్యి సో మీకు గూగుల్ మీట్ షెడ్యూల్ చేసి కానివ్వండి ఇలాగ మీకున్న డౌట్స్ని అయితే సాల్వ్ చేయడం సో ఈ విధంగా అయితే జరుగుతుంది గైస్. ఇందులో వచ్చేసరికి సో మంచి ఆపర్చునిటీ అనమాట. సో అసలు మిస్ అవ్వకండి. సో జాయిన్ అనేది సో మీకు సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తీసుకోండి గైస్. ఇలా 3 ప్లాన్స్ ఉన్నాయి, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ ఒరాకిల్ జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది సో ఇప్పుడైతే చెక్ చేద్దాం. డిస్క్రిప్షన్లో ఉన్న డైరెక్ట్ అప్లై లింక్ అనేది సో మీరు ఓపెన్ చేయగానే సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట అప్లై నౌ అని. సో దీని కిందనే మనకి రిక్వెస్ట్ ఏ రిఫరల్ ఫ్రమ్ ఒరాకిల్ ఎంప్లాయీ అనే ఒక కనెక్షన్ రిక్వెస్ట్ కూడా ఉంటుంది. సో ఒరాకిల్ కంపెనీ యొక్క వైస్ ప్రెసిడెంట్ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మెసేజ్ వ్యూ ఆన్ లింక్డ్ఇన్ అని క్లిక్ చేయగానే మీకు లింక్డ్ఇన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ కనెక్ట్ క్లిక్ చేసి మెసేజ్ అని ఉంటుంది అక్కడ మీకు సో ఈ విధంగా మేము జాబ్కి అప్లై చేస్తున్నాము సో మాకు రిఫరెన్స్ అనేది సో ప్రొవైడ్ చేయండి కొంచెం అని సో మీరు చాట్ జీపీటీలో ఒక ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ చేసుకుని ఒక మెసేజ్ అనేది సో వీళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లై చేయడానికి అప్లై అన్న బటన్ అయితే క్లిక్ చేయండి. సో ఇలాగ మనకి యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎన్ అకౌంట్ సో అకౌంట్ అనేది అవసరం లేదు సో అని మనకి ఇక్కడ చూస్తుంది అనమాట. సో నెక్స్ట్ డైరెక్ట్గా మీ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ బాక్స్ అయితే ఉంది కదా రెక్టాంగిల్లో సో ఇక్కడైతే ఎంటర్ చేసి చెక్ బాక్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే బటన్ సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత సో మీరు అందులో రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి సో బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మనకి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఏదైనా ఇంటర్న్షిప్స్ చేస్తారా, ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి గైస్. సో ఇది అనమాట ఒరాకిల్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ మంచి రోల్ తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా సో మన ఛానల్ యూస్ అవుతుంది అనమాట. సో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఏమైనా మిస్ అయి ఉంటే సో ఇలా మన ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ వీడియోస్ క్లిక్ చేస్తే సో ఇలా అన్నీ కూడా వరుసనైతే ఉంటాయి అనమాట. సో మీరు ఏదైనా మిస్ అయి ఉంటే రీసెంట్గా చేసినవి అవి చెక్ చేసి అప్లై చేసుకోండి. సో ఇదిగా స్టూడెంట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఈ వీడియో కనుక మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయినా అయితే సో చిన్న లైక్ చేసి మరొక 10 మందికి అయితే షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.